అందరికీ నమస్కారం. నా పేరు శంకర్, నా భార్య పేరు రమ్య. ఈ రోజు మా జీవితంలో తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీతో ఈ రోజు పంచుకోవాలనుకుంటున్నాం. మా పిల్లల భవిష్యత్తు కోసం అది ఎంతగానో ఉపయోగపడింది. అలాంటి ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఈ రోజు మనం చూద్దాం. పిల్లల భవిష్యత్తు గురించి ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిందే. బొడ్డుతాడును భద్రపరచుకోవడం ఎంత ముఖ్యమో ఈ రోజు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. డెలివరీ సమయంలో బొడ్డుతాడులో ఉన్న స్టెమ్ సెల్స్ ఎంతో ముఖ్యమైనవి. ఇవి భవిష్యత్తులో పిల్లలను అనేక జబ్బుల నుంచి బయటపడేసేందుకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది రక్త సంబంధ వ్యాధులు, నాడీ సంబంధ వ్యాధులు, కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యాధుల్ని కూడా తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఆ విషయం మేము తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయాము. మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ క్రయోవాల్ టీం మమ్మల్ని కలిశారు. అప్పుడే మాకు ఈ స్టెమ్ సెల్స్ వల్ల ఉపయోగాలను వాళ్ళు ఎంతగానో వివరించారు. మన శరీరంలో కొన్ని అవయవాలు డ్యామేజ్ అయినప్పుడు వాటిని రీగ్రో చేయడానికి కానీ ట్రీట్మెంట్ చేయడానికి కానీ సాధ్యపడదు. కానీ స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి వాటిని ట్రీట్మెంట్ చేయడానికి లేదా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే భవిష్యత్తులో పిల్లలకు ప్రమాదకరమైనటువంటి జబ్బులు వచ్చినప్పుడు, ముఖ్యంగా రక్త సంబంధిత వ్యాధులు కానీ క్యాన్సర్ వంటివి వచ్చినప్పుడు ఈ స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి చికిత్సను అందించవచ్చు. డాక్టర్ల ప్రకారం ఈ స్టెమ్ సెల్స్ ను ఉపయోగించి 80కి పైగా వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. మరియు శాస్త్రవేత్తలు ఇంకొన్ని వ్యాధులకు చికిత్స చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంజెనిటల్ డిజార్డర్స్ అంటే పుట్టుకతోటి వచ్చే వ్యాధులు. ఉదాహరణకు హార్ట్ లో హోల్ పడడం, డంబ్ అండ్ డెఫ్. డీజనరేటివ్ డిజార్డర్స్ అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే వ్యాధులు లైక్ డయాబెటిస్. అంతేకాకుండా బ్లడ్ రిలేటెడ్ డిజార్డర్స్ లైక్ ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్, తలసేమియా అనగా రక్తహీనత సమస్యను తగ్గించడం, పార్కిన్సన్స్ అండ్ ఆల్జిమర్స్ అనగా మతిమరుపు మరియు నాడీ సంబంధిత సమస్య, టైప్ 1 డయాబెటిస్ అనగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనగా హిమోగ్లోబిన్ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒకప్పుడు మేము దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఇది పిల్లల భవిష్యత్తును రక్షించగల ఒక గొప్ప గిఫ్ట్ అనిపిస్తుంది. ముందుగా మనం క్రయోవాల్ తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వారు ఈ కిట్ బాక్స్ ను ఇవ్వడం జరుగుతుంది. డెలివరీ సమయంలో దీన్ని మనం హాస్పిటల్కి మనతో పాటు తీసుకువెళ్ళాలి మరియు క్రయోవాల్ట్ కి సమాచారం అందించాలి. క్రయోవాల్ట్ కలెక్షన్ టీం వచ్చి డెలివరీ అయిన వెంటనే బొడ్డుతాడును, బ్లడ్ శాంపిల్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఇది డెలివరీ టైంకి ప్లాన్ చేసుకోకపోతే ఆ తర్వాత వాటిని సేకరించే అవకాశం ఉండదు. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలోనే స్టెమ్ సెల్ బ్యాంక్ తో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. మేము అందరికీ చెప్పే సలహా ఒకటే, ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎప్పుడు మనం ఊహించలేము. అందుకే ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డ భవిష్యత్తు కోసం సురక్షితం చేసుకునేందుకు ఒక అడుగు ముందుకేయాలి. మేము క్రయోవాల్ట్ ని సంప్రదించి స్టెమ్ సెల్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇది మా పిల్లలకే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్యూచర్ లో మెడిసిన్ లో ఉపయోగపడుతుందని వివరంగా చెప్పారు. అందుకే మీరు కూడా క్రయోవాల్ట్ స్టెమ్ సెల్ బ్యాంకింగ్ ను సంప్రదించి స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ గురించి తెలుసుకోండి. ఈ స్టెమ్ సెల్స్ ప్రిజర్వేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ అనుకుంటారు, కానీ క్రయోవాల్ట్ తక్కువ ఖర్చుతోనే సులభమైన వాయిదాలతోనే స్టెమ్ సెల్స్ ను స్టోర్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించండి. ఒకప్పుడు మేము దీన్ని పెద్దగా అర్థం చేసుకోలేకపోయాం, కానీ ఇప్పుడు చూస్తే ఇది పిల్లల భవిష్యత్తును రక్షించే ఒక గొప్ప గిఫ్ట్ అనిపిస్తుంది.